హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు కవర్ కుట్టబోతున్నాను. వడ్ల కిందికి ముందుగా ఇట్లా సంచులు ఉంటాయి కదా, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అంటే నేను కుట్టేది 25 సంచుల పరదా కాబట్టి 5 అంటే అడ్డం 5 వరుసలు, నిలువు 5 వరుసలు వస్తాయి. అది ఇట్లా 1 2 3 4 5 ఇట్లా 5 సంచులు స్టెప్ వేసి పెట్టుకోవాలి. 1 2 3 4 5 ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ హోల్ పడ్డది కదా, అందులో నుండి వడ్లు పోకుండా అతికేసుకోవాలి. నీట్గా ఉండాలి. ఉతికేసుకున్న తర్వాత కొంచెం జాగ్రత్తగా కుట్టాలి. ఆతుకుని అటు ఇటు పోనీయకూడదు. ఎందుకంటే వాళ్ళు రైతులు చూసేదే అవి చూస్తారు. ఎందుకంటే వాళ్ళకు సంచికి హోల్ పడుతుంది కదా, అక్కడ నుండి అడ్లు పోతే వాళ్ళకి నష్టమే కదా, పరద కుట్టించుకున్న లాభం ఏమి ఉండదని ప్రతి సంచికి ఎక్కడెక్కడ హోల్ ఉంటే అవన్నీ క్లోజ్ చేయాలి. ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటితో క్లోజ్ చేయాలి. కంప్లీట్ అయింది. తర్వాత సంచికి ఇంకో సంచి యాడ్ చేసి కుట్టాలి. ఇట్లా కుట్టిన తర్వాత మళ్ళీ తీసుకొని అదే కుట్టును మలిపి కుట్టాలి. అట్లా మలిపినప్పుడు నీట్గా ముడత లేకుండా రావాలి. ఎందుకంటే ప్రతి సంచి యాడ్ చేసినప్పుడల్లా జాయింట్ చేసినప్పుడల్లా డబుల్ కుట్టు రావాలి. ఎందుకంటే ఒక్కొక్క కుట్టు వస్తే అది ఆగదు కదా, బరువుకి 2 కుట్లు ఉన్నాయి కంపల్సరీ. దారం కూడా సంచులు కుట్టడానికి వేరే దారం దొరుకుతుంది. మళ్ళీ మీరు అదే దారం పెట్టినా ఆగదు. కొంచెం స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు, తెంపిన తొందర తెగకుండా ఉంటుంది దారం. అట్లాంటిది తెచ్చుకుంటేనే బెటర్. చూసిరా, ఇట్లా ఒక్కొక్క సంచి జాయింట్ వేసుకుంటూ అది హోల్స్ ఉన్న కాడ అతుకులు వేసుకుంటూ 5 సంచులు జాయింట్ వేయాలి. అంటే మనం ఎన్ని సంచుల పరదా కుడతామో దాన్ని బట్టి అడ్డం ఎన్ని సంచులు వస్తాయి, పొడవు ఎన్ని సంచులు వస్తాయి అన్నది ఉంటుంది. ఎక్కువ వస్తే చూడండి, సంచికి జాయింట్ చేసిన నీట్గా రావాలి. కట్ చేసుకుంటేనే ఫినిషింగ్ మంచిగా వస్తుంది. కంపల్సరీ కట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇట్లా కుట్టుకున్న దానికి ఇంకోటి జాయింట్ చేస్తే అక్కడ కుదరదు కదా, ముడుతుంది. లేకుంటే నీట్గా ఉండదు. అది ఎక్కువ ఉన్నది కట్ చేస్తేనే చూడడానికి మంచిగా ఉంటుంది. సమానం ఉన్న సంచి అవసరం లేదు కట్ చేసుడు, జస్ట్ ఎక్కువ ఉన్నది మాత్రం కట్ చేసుకుంటే అవసరం లేదు. కొంచెం ఎక్కువ ఉంటేనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఒక్కొక్క సంచిని ఇలా 5 సంచులు, ఒకటి ఇప్పుడు పొడవుల 2 ఒక్కొక్క సంచి జాయింట్ చేసి పెట్టిన 4 జాయింట్ 5 ఇట్లా రెడీ చేసి పెట్టుకొని మళ్ళీ అవి చూడండి ఇక్కడ ఉన్నాయి. 1 2 3 4 దీంతో 5. మళ్ళీ ఒక్కొక్కటి మళ్ళీ జాయింట్ చేయాలి. జాయింట్ చేసుకుంటూ కుట్టాలి. కుట్టు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ జాయింట్ చేసింది ఒక్కొక్క సంచి, ఆ కుట్టు అయినా ఈ కుట్టు అయినా ఒకే సైడ్ రావాలి. ఎందుకంటే వడ్లు నేర్పుతాం చూడండి, అప్పుడు ఏ కుట్లు కూడా ఎటు తాకకుండా ఉండాలి. అంతా రివర్స్ తిప్పి కుట్లు రావాలి. మంచిగా నీట్గా కనవాలి. ఎటు చూసినా మంచిగా ఉండాలి. 4 మూలలు సమానం ఉండాలి. అంటే ఎక్కువ కట్ చేసుకున్నాం కదా ఇందాక, అట్లా కట్ చేసుకుంటూ కుడితేనే మంచిగా కనబడతాయి చూడడానికి, ముడతలు లేకుండా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ పంటతోటి రాదు కదా, 2-3 దశలు వస్తాయి, ఎక్కువనే వస్తాయి.
కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే కొంచెం పెద్ద మిషన్ అయితే చిక్క పెద్ద ఉంటుంది కదా, ఇది చిన్న మిషన్, అది పడతా ఉంటుంది అన్నట్టు చేయితో ఊరికే ముందరికి జరుపుతూ ఇస్తాను. అంటే చిన్న చిన్న పనులు అంటే చిన్న ఉంటుంది కానీ జాయింట్ పెద్ద ఉంటుంది కదా, అందుకని ఏదైనా చేస్తేనే సులువుగా అనిపిస్తుంది, చేయరాకుంటే అమ్మో కష్టం అనిపిస్తుంది. కాబట్టి కుట్టేసుకున్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ కుట్టు మలిపి ముడత లేకుండా తర్వాత ఇప్పుడు అయిపోయింది ఫైనల్ జాయిన్ చేసుడు. 4 మూలలు సమానంగా మలిపి కుట్టుకోవాలి ఫినిషింగ్. ఇది చూడండి ఎట్లా వచ్చిందో మీరే చెప్పండి. చూడడానికి నీట్గా ఉన్న కుట్లు అన్నీ ఒక సైడ్ అయినాయి, మంచి బాగా అన్నీ ఒక సైడ్ చూసిరా కంప్లీట్ అయింది. ఇట్లా ఉండాలి. ఎలా వచ్చింది? పర్లా కంప్లీట్.